అసలు ఒక చిన్న సంభాషణ, ఒక సింపుల్ కోరిక చివరికి ఒక పెద్ద వాగ్దానంగా ఎలా మారుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం చిన్ని గుండెలో పాటలో దాగి ఉన్న సరిగ్గా ఇదే అద్భుతమైన ప్రయాణాన్ని చూద్దాం. పదండి, ఈ కవితా ప్రపంచంలోకి దూకేద్దాం. వావ్! పైనలేని వెన్నెలంతా నేలమీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా? అసల ఈ ఒక్క లైన్ చాలదు, పాట మొత్తం మనల్ని తన ప్రపంచంలోకి లాగేస్తోంది. ఇది జస్ట్ ఒక పొగడ్త అనుకుంటే పొరపాటే. మన లైఫ్లోకి ఎవరైనా స్పెషల్ పర్సన్ వచ్చినప్పుడు మన ప్రపంచం మొత్తం ఎలా వెలిగిపోతుందో చెప్పడానికి ఇంతకంటే అందమైన మాట ఉంటుందా చెప్పండి? ఆకాశంలో ఉన్న వెన్నెలంతా ఒక్క వ్యక్తి రాకతో భూమి మీదకొచ్చేసిందా అనిపించడం. అబ్బా! ఈ పాటలో ఉన్న పోయెటిక్ బ్యూటీకి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సాధారణంగా పాటలు ఎలా మొదలవుతాయి? పల్లవితో కదా? కానీ ఈ పాట చాలా స్పెషల్. ఇది అలా కాదు. మనందరికీ తెలిసిన, మనందరం ఎప్పుడో ఒకప్పుడు కోరుకునే ఒక చిన్న కోరికతో మొదలవుతుంది. మన లైఫ్లో ఏదైనా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ వచ్చినప్పుడు అబ్బా, ఈ టైం ఇక్కడే ఆగిపోతే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ ఫీలింగ్, ఆ అందమైన ఆశతోనే ఈ పాట కథ మొదలవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడే పాటలో అస్సలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఒకవైపేమో కాలాన్ని ఆపేయాలనే ఒక డ్రీమ్, మరోవైపేమో అలాంటివి సినిమాల్లోనే అవుతాయిలే అని రియాలిటీ. కానీ ఆ తర్వాత వచ్చే రిప్లై చూడండి, అయితే అక్కడికే వెళ్దాం. వావ్! అంటే ఆ కలని నిజం చెయ్యాలనే తపన ఎంత స్ట్రాంగ్గా ఉందో కదా! ఆ ఒక్క మాట చాలు, మొత్తం చెప్పేస్తుంది. సరే, సినిమాలోకి వెళ్దామన్నారు గదా! ఇప్పుడు ఆ సినిమాటిక్ ఫీల్ని క్రియేట్ చేయాలి. మరి అదెలా? ఇక్కడే లిరిసిస్ట్ ప్రకృతిని రంగంలోకి దించుతాడు. ఆ అసాధ్యమనిపించే కోరికను కూడా అవును, ఇది సాధ్యమే అనిపించేలా నేచర్ని ఎలా వాడుకున్నారో చూద్దాం. రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నాయేంటిలా? ఎంత బావుందో చూడండి లైన్. ఇక్కడ స్టార్స్ ఊరికే మెరవడం లేదంట, అవి ఆ అందమైన మూమెంట్ని చూసి ఆశ్చర్యపోతున్న ఆడియన్స్లా మారిపోయాయంట. వాళ్ల ప్రేమ అంత ప్యూర్గా ఉందన్నమాట. స్వయంగా ప్రకృతే దానికి ఫిదా అయిపోయి ఏంటిక్కడ జరుగుతోంది అని తొంగి తొంగి చూస్తోందట. అద్భుతం కదా! సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేచర్ ఇక్కడ జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కాదు, అది ఈ కథలో ఒక క్యారెక్టర్. నక్షత్రాలు వాళ్లనే చూడటం, వెన్నెల వాళ్లకోసం కిందకి రావడం, ఇవన్నీ ఏంటి? వాళ్ల ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి ప్రకృతి ఇస్తున్న ఒక స్టాంప్ ఆఫ్ అప్రూవల్ లాంటివి అన్నమాట. ఇక ఇది చూడండి, ప్రకృతిలోని ఎలిమెంట్స్ కూడా ఆ మూమెంట్ని కాపాడ్డానికొస్తున్నాయంట. మంచు వాన నన్ను ముంచనంట బాణ అంటోంది. అంటే ఆ మంచు వర్షం కూడా వాళ్లకి డిస్టర్బ్ చేయను అని ప్రామిస్ చేస్తోందట. ఈ ఒక్క లైన్తో ఇక ఆ ఫ్యాంటసీకి, రియాలిటీకి మధ్యున్న గీత మొత్తం చెరిగిపోతోంది. అంతా ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది కదూ? ఓకే, ఇప్పటిదాకా మనం బయట ప్రపంచం గురించి, ప్రకృతి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పాట మనల్ని లోపలికి తీసుకెళ్తుంది, డైరెక్ట్గా ఫీలింగ్స్ లోతుల్లోకి. ఆ ప్రకృతి వర్ణన అనే అందమైన గార్డెన్ నుంచి ఇప్పుడు స్ట్రెయిట్గా మనసులో దాగున్న రహస్యాల వైపు టర్న్ తీసుకుంటుంది. ఈ పాట టైటిల్ చిన్ని గుండెలో. వినడానికి రెండు సింపుల్ పదాలే, కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇది ఒకరి మనసులోపల దాగి ఉన్న ఆశలు, కోరికలు, కలల సీక్రెట్ వరల్డ్కి ఒక తాళం చెవిలాంటిది. నిజానికి మనందరి గుండెల్లో ఇలాంటి ఒక సీక్రెట్ వరల్డ్ ఉంటుంది కదా? అదే ఈ పాటకి ఎమోషనల్ కోర్. అబ్బా, చిన్ని గుండెలో అన్ని ఆశల, ఇంకా ఎన్ని దాచినావు దాని లోపల? ఎంత సున్నితమైన ప్రశ్న ఇది! ఇది జస్ట్ అడగడం కోసం అడిగిన మాట కాదు, ఇద్దరి మధ్య ఉన్న డీప్ ట్రస్ట్ని, ఒకరినొకరు కంప్లీట్గా అర్థం చేసుకోవాలనే ప్రయత్నాన్ని చూపిస్తుంది. ఆ చిన్న గుండెలో ఇంకా ఎన్ని సీక్రెట్స్, ఎన్ని డ్రీమ్స్ దాగున్నాయో తెలుసుకోవాలనే ఆ క్యూరియాసిటీ, ఆ ప్రేమ ఇందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సరే, ఇక్కడ్నించి పాట పర్స్పెక్టివ్ కంప్లీట్గా మారిపోతుంది. అసలొక మనిషి ఇంకో మనిషికి మొత్తం యూనివర్స్లా ఎలా మారిపోగలడు అనే ఒక అద్భుతమైన ఐడియాలోకి మనల్ని తీసుకెళ్తుంది పాట. ఆ వరల్డ్ ఎలా ఉంటుందో చూద్దామా? ఈ ఐడియా ఎంత పవర్ఫుల్ చూడండి. మన చుట్టూ ప్రపంచం ఎంత అందంగా ఉన్నా సరే, మనకిష్టమైన వ్యక్తి వచ్చినప్పుడే ఆ ప్రపంచానికి అసలైన మీనింగ్, అసలైన హ్యాపీనెస్ వస్తాయని పాట చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. వాళ్ల ఉనికి ఒక్కటే రియల్, మిగతాదంతా జస్ట్ బ్యాక్గ్రౌండ్. అంటే ఒక పర్సనల్ ఫీలింగ్ ఒక యూనివర్సల్ ట్రూత్లా ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం పాటలో ఎమోషనల్ పీక్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ప్రేమ, అభిమానం అనే లెవెల్స్ దాటిపోయి అది ఒక రకమైన భక్తిగా, ఒక పవర్ఫుల్ ప్రామిస్గా మారిపోతోంది. ఈ ఎమోషనల్ జర్నీ ఎంత న్యాచురల్గా బిల్డ్ అవుతుందో చూడండి. ఫస్ట్ స్టెప్, అందాన్ని మెచ్చుకోవడం.
సెకండ్ స్టెప్, నా ప్రపంచం నువ్వే అని డిక్లేర్ చేయడం. ఇక ఫైనల్ స్టెప్, ఎటువంటి చెడు జరగకుండా నేను కాపాడుతాను అని ఒక గొప్ప ప్రామిస్ చేయడం. ఈ ప్రోగ్రెషన్ ఈ పాటని ఒక సింపుల్ లవ్ సాంగ్ నుంచి ఒక ఎపిక్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇక ఇది పాట మొత్తం ప్రయాణానికి ఫైనల్ డెస్టినేషన్, వి అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోనే దాచుకుంటాం. ఇది ఊరికే అన్నమాట కాదు, అది ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ షీల్డ్. ఆలోచించండి, ఒక చిన్న కోరికగా మొదలైన జర్నీ ఇంత స్ట్రాంగ్ ప్రామిస్గా మారడం. వావ్, ఇదే ఈ పాటలో ఉన్న అసలైన మ్యాజిక్. సో ఫైనల్గా మనం ఆలోచించుకోవాల్సిన క్వశ్చన్ ఇదే. ఈ పాట మనకు ఏం చూపిస్తోంది? కరెక్ట్ పదాలు, అందమైన ఇమాజినేషన్, నిజాయితీగా ఉండే ఎమోషన్స్ ఇవన్నీ కలిస్తే ఒక చిన్న ఫీలింగ్ని కూడా ఒక మర్చిపోలేని కథగా ఎలా మార్చేస్తాయో కదా. మన లైఫ్లో ఉండే చిన్న చిన్న మూమెంట్స్కి కూడా ఇంత పవర్ ఇవ్వడమే ఆర్ట్ అండ్ లిటరేచర్ యొక్క గొప్పతనం. ఏమంటారు?